అన్న ఒక్క నిమిషం అన్న 1 minute అన్న అన్న 1 minute అన్న జరు సైడ్ తమ్ముడు కై మీ క్యారెక్టర్ ఇంకా పెరిగింది జైల్లో ఉండాల్సిన పరిస్థితి రాదు కదా. ఏం లేదు వాళ్ళు మెమో చేశారు, లాయర్గా చెప్పగలండి. వాళ్ళు మెమో చేశారు, కోర్టు ఇవ్వలేదు కదా. మీరు చెప్పాలి కండిషన్స్ చూసిన తర్వాత మళ్ళీ మీరు సార్ డైరెక్ట్ ఆడియో చెప్పేసండి ఇక్కడ అట్లా డైరెక్ట్ ఆడియో అందరికీ చెప్పండి మైక్ ఉంటుంది బాగోదు తీసుకోండి బండి పెట్టి ధన్యవాదాలు. మేడం భారతి గారు కోర్టు వారు కొన్ని కండిషన్స్ ఉన్నందున వాటి గురించి నేను లాయర్ గారితో మాట్లాడిన తర్వాత మీతో ఏదైనా అవసరం అయితే మాట్లాడతాను. దయచేసి సహకరించండి. చాలండి బాబు కెమెరాలు అన్న సెల్ ఫోన్ కొంచెం ప్లీజ్ అరే కొంచెం సైడ్గా ఉండండి భయ్యా ఒక సైడ్గా నేను ముందుకు వచ్చేస్తా చెప్తున్నా ఓకేనా కొంచెం జరగండి చెప్పండి సార్ చెప్పండి. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ గారు ఈరోజు విడుదల కావడం జరిగింది గుంటూరు సబ్ జైలు నుంచి. 13వ తారీఖున సుప్రీంకోర్టులో సుదీర్ఘమైన వాదనల తర్వాత సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే శుక్రవారం సాయంత్రం లేట్ అవటం వల్ల, శని ఆదివారాలు సెలవు దినాలు అవటం వల్ల ఈరోజు ఆయన సబ్ జైలు నుంచి రిలీజ్ కావటం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ కేసు యొక్క పూర్వపరాలు. 6వ తారీఖున కొమ్మినేని లైవ్ డిబేట్లో కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలకు 8వ తారీఖున
కేసు బుక్ చేసి తుళ్ళూరు పోలీసులు కేసు బుక్ చేశారు. ఎంత విచిత్రమైన కేసు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా దానిలో పెట్టారు. పెట్టి ఆయన్ని 9వ తారీఖున వెళ్ళి అరెస్ట్ చేసి 10వ తారీఖున రిమాండ్కి పంపించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. కొమ్మినేని శ్రీనివాస్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ 2 మాటలు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్లో అనేకమైన పుస్తకాలు రచించినటువంటి వ్యక్తి, ఈనాడు ఆంధ్రజ్యోతుల్లో పనిచేసినటువంటి వ్యక్తి, అనేకమైన టీవీ ఛానల్స్లో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి లైవ్ డిబేట్లు నిర్వహించినటువంటి వ్యక్తి, చాలా పాపులర్ వ్యక్తి. ఒక భాష మాట్లాడాలన్నా 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద కక్షగట్టి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ఆయన సపోర్ట్ చేయటం లేదని, అనేక సందర్భాల్లో విమర్శిస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో ఆయన మీద ఇప్పటి నుంచో కక్ష పెట్టుకున్నారు. ఎన్టీవీలో పనిచేసేటప్పుడు ఆయన ఎన్టీవీ నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా ఎన్టీవీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎన్టీవీ నుంచి బయటకు వచ్చినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు సాక్షిలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు లైవ్ షో కండక్ట్ చేస్తున్నారు. ఆయన మీద కక్షగట్టి ఆయనకు సంబంధం లేనటువంటి కేసు పెట్టి, తప్పుడు కేసు పెట్టి, అన్యాయమైన కేసు పెట్టి, అన్యాయమైన సెక్షన్లు పెట్టి, నిజంగా 10వ తారీఖు నుంచి అంటే 9వ తారీఖు కింద లెక్క, 9వ తారీఖు నుంచి 6వ తారీఖు వారం రోజుల పాటు. సరే, మా బోటోళ్ళం అంటే న్యాయవాదులుగా ఉన్నాము, పైగా పొలిటీషియన్స్గా ఉన్నాము, మాకు సంగతి సరే. కానీ ఒక జర్నలిస్టు, చీమకి కూడా హాని చేయనటువంటి జర్నలిస్టు, కలం మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు వారం రోజుల పాటు జైల్లో ఉండటం అంటే నాకు కాస్త బాధేసిందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అలాంటి వ్యక్తిని ఇంత మానసికంగా వేధించవలసిన అవసరం ఎందుకు వచ్చిందో చంద్రబాబు నాయుడు గారికి నాకు అర్థం కావటంలా. అంతేకాదు, మీరు గమనించవలసిన అంశం ఏంటంటే, సరే తప్పు జరిగిందని వారు భావించారు, ఎవరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు భావించారు. వారి చేతుల్లో పోలీసులు ఉన్నారు, పోలీసులు ఉంటే కేసు పెట్టించారు. దట్ ఈస్ అ ఫాల్స్ కేస్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ వేయటం వల్ల ఫాల్స్ కేసు అని అర్థమవుతుంది. ఈ ప్రొసీజర్ ఇలా జరుగుతూ ఉంటే మళ్ళా తెలుగుదేశం కార్యకర్తల్ని, అమరావతి కార్యకర్తల్ని రెచ్చగొట్టి దాడులు చేసే కార్యక్రమం చేశారు. ఆయన మీద దాడులు, కృష్ణరాజు గారి మీద దాడులు, ఇప్పుడు దాడులు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు దాడి చేయడానికి ప్రయత్నం చేయటం ఎంత దురదృష్టం అండి, ఎంత అరాచకం అండి ఇది. దీంతో పాటు సాక్షి మీద దాడి, సాక్షి ఓనర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి, మెయింటైన్ చేస్తున్నటువంటి భారతమ్మ గారి మీద దాడి. అంటే ఏంటి, ఏం చేస్తున్నారు మీరు? కక్షపూరితమైనటువంటి అంశాలు. ఎక్కడ ఒక చిన్న విషయం జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారి దాకా తీసుకువెళ్ళి అన్యాయంగా, అక్రమంగా, ఏమంటే మీరు చూశారు కదా, పొదిలి వెళ్తే మహిళలంటే ఎదురొచ్చి సాక్షికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని 40-30 మంది వెళ్తుంటే వారి మధ్యకి వచ్చి వాళ్ళు మాట్లాడతారు. అక్కడ గొడవ జరిగితే మా మీద కేసులు పెడతారు. ఈ విధంగా కక్షపూరితంగా ఈ ప్రభుత్వం జర్నలిస్ట్ని వదలట్లేదు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ని వదలట్లేదు, నాయకులు ఎలాగూ వదలటానికి వాళ్ళు సిద్ధంగా లేరు, పొలిటీషియన్స్ ఎలాగూ వదలటానికి సిద్ధంగా లేరు. అమాయకులైన, చీమకి కూడా హాని చేయని జర్నలిస్టు మీద ఈ విధమైనటువంటి దాడి చేయటం సబబేనా?